అందరికి నమస్తే. రాష్ట్రంలో రాజకీయ నాయకుల రోత మాటలు వింటే అసలు జనమే ముక్కులు ఏనేసుకుని ఆశ్చర్యపోవాలి. వీళ్ళ మన ఎమ్మెల్యేలు, వీళ్ళ మన ముఖ్యమంత్రి, వీళ్ళ మన మంత్రులని. పైనంగా కొంతమంది మరి సపోర్టు, బూతులకు సపోర్ట్ చేసే రాజకీయ నాయకులను బూతు నాయకులు అంటారు. తెలంగాణలో ఆ బూతు నాయకులు కూడా తయారైపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఈ స్థాయిలో ఉన్నా, నేను ముఖ్యమంత్రిని, నేను పలానా మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఏం మాట్లాడాలి అనే మినిమం ఇంగిత జ్ఞానం లేకపోవడం. సీఎంఏ మాట్లాడుతున్నాడు, నాదేముందని చెప్పేసి ఉదల కేటీఆర్ కూడా మాట్లాడడం, కేటీఆర్ కూడా అదే స్థాయిలో అట్లే మాట్లాడడం. అసలు ఏమవుతున్నాయి రాజకీయాలు? వీళ్ళని ప్రజాప్రతినిధులు గెలిపించింది దేనికోసం? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఈ అంశాల మీద మాట్లాడదాం. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవి చేసిందే బూతులు మాట్లాడడానికి అనుకుంటున్నాడు. నేను బూతులు మాట్లాడడానికినే ముఖ్యమంత్రిని అయినా, నేను బూతులే మాట్లాడతా, వేరే ఏం మాట్లాడా. మీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, హిందీ రాకపోవచ్చు, కానీ తెలుగులో బూతులు మాత్రం పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. తెలుగు కూడా రాదా? మంచి తెలుగు రాదా? బూతులే వస్తాయి. బూతు తెలుగే వచ్చా మనకు? ఒక్కటి కాదు, రెండు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గట్టే మాట్లాడుతున్నాడు. లావులలో తొండలెక్కిస్తా, నేను కండ్లగుళ్ళు తీసి ఆడతా, ఇంకా సన్నాసులు చచ్చిపోవాలి, ఇంకా ఎక్కడి నుంచి. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేసే కొంతమంది బూత్ రాజకీయ నాయకులు తయారయ్యారు. మళ్ళా ఆ బూత్ ఆయన మాట్లాడుతున్నప్పుడు పార్టీ ఒకటే ఉండొచ్చు, కానీ ఎవరు చేసినా తప్పు తప్పే కదా. ఎవడు మాట్లాడిన బూతులు బూతులే కదా. ఏ పార్టీ మాట్లాడితే ఏమున్నది? కేటీఆర్ ఏమో వెనక తిరుగుతుండా? రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నేను ఆయన కరెక్ట్ కౌంటర్ ఇవ్వాలంటే ఆయన కన్నా ఎక్కువ బూతులు మాట్లాడాలని ఆయన మాట్లాడుతున్నాడు. అందరు బూతులు మాట్లాడితే రేపు నాడు ఓట్లు పోయినప్పుడు జనాలు మాట్లాడే భాష ఇంకొకలాగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లే మాట్లాడిండు. కొంతమంది జనాలు ఇదే జనాలు బూతులు మాట్లాడితేనే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. దీనిలో జనాల తప్పు కూడా ఉంది. ఒకరిద్దరు యూట్యూబర్లు బూతులు మాట్లాడితే ఆయన ఎమ్మెల్సీ చేసి పడేసారు. ఏముంటుంది? ఇంకా బూతులు మాట్లాడితేనే ప్రమోషన్లు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. మన సిగ్నల్ టీవీ బూతులకు దూరం, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకు సపోర్ట్గా కొంతమంది వచ్చారు. ఆయన ఏమంటారంటే, తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండు, మంత్రి, పెద్ద మనిషి, నాకు ఇదే లాస్ట్, నేను మళ్ళీ పోటీ అయ్యా, నేను గాను ఎమ్మెల్యే కూడా వద్దని అంటున్న మనిషి రాజకీయ చరమాంగంలో ఉన్నాడు. రాజకీయ చరమాంగం, జీవితం కాదు, రాజకీయం చివరిలో ఉన్నాడు ఆయన. ఆయన ఏమంటాడు, ఇట్లాంటి బూతు లాంగ్వేజ్ ఈ భాషతోనే మీరు ఓడిపోయిన కేటీఆర్ అన్నారు. వాళ్ళు అంతకన్నా డబల్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం జనం యాక్సెప్ట్ చేస్తారా? దండలు వేస్తారు, పుల్ల దండలు. బాగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు బూతులు బాగా మాట్లాడగలరు, మీకు బూతు పితామహుడు అని చెప్పి బిడిదిస్తామని ఏమన్నా జెండాలు వేస్తారా, లేకపోతే ఏమన్నా పూలదండలు వేస్తారా? సిబిఐ నారాయణ వచ్చిండు, కేటీఆర్ ముఖ్యమంత్రి మీద బూతులు మాట్లాడుతున్నాడంటే ఇది బ్లాక్మెయిలింగ్ రాజకీయం అని. అసలు అంతకన్నా రేవంత్ రెడ్డి, కేటీఆర్ కన్నా ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడో విన్నారా? నారాయణ గారు చెవుల్లో ఏమన్నా పత్తిట్లో పెట్టుకున్నారా వినలేక? ఢిల్లీలో ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి, వీడు వాడు వీడియో ఒక్కడే లేదు, మిగతా మొత్తం అయిపోయినాయి. సోషల్ మీడియాలో ఏం నడిపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? బూత్ సోషల్ మీడియా. కాంగ్రెస్ సోషల్ మీడియా కాదు, అది బూత్ సోషల్ మీడియా. ఏమొస్తున్నాయి రోజు? వీడు వాంతో వండిండు, వాడు వీంతో వండిండు, వాళ్ళిద్దరు కలిసి పొదల్లోకి పోయినరు, వీళ్ళిద్దరు కలిసి లాడ్జింగ్లోకి పోయినరు. వీళ్ళు చూసినట్టే. రేవంత్ రెడ్డి బూతులకి ఏమైనా లెక్క ఉందా? కార్పొరేటర్లను పండబెడితో బట్టలు ఇప్పి కొట్టాలంటాడు కార్పొరేటర్లను. అసెంబ్లీలో సబితా ఇందారెడ్డి, ఆమె సునీతా లక్ష్మారెడ్డి, వాళ్ళ మీద బూతులు. ఇక మొత్తం బూతులే. ఇక కేటీఆర్ విషయంలో అయితే మొత్తం బూతులే. అసలు కేటీఆర్ అనగానే ఆయన కేటీఆర్ అనేది ఒక బూత్ పరం లాగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డికి. బూతులే మొత్తం. లక్షల లక్షల జీతాలు ఇస్తున్న వాళ్ళ సోషల్ మీడియా కూడా గవే రాస్తున్నారు, గవే చేస్తున్నారు పొద్దుగాలేస్తే. జనాల మీద కూడా బూతులే రేవంత్ రెడ్డి, జనాల మీద కూడా బూతులే. నేను ఇది అంటున్నారు, సన్నాసి గుడిసేసుకునే వాళ్ళంతా సన్నాసులా? అట్లా అనిపిస్తుందా? మీలాగా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ఎవరు? మీలాగా మోసం చేయలేక వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. మిమ్మల్ని ఏమనాలి? ఇదే రాజకీయం. గవర్నమెంట్ ఏమైనా మంచి చెప్తే చెప్పుకోవచ్చు, సోషల్ మీడియా దానికి వినియోగించుకోండి. బహిరంగ సభలు వచ్చే జనాలు కూడా వినలేక పత్తి పెట్టుకుంటున్నారా స్వామి? బహిరంగ సభలకు వచ్చే జనం పైసలు తీసుకునే వస్తారు. జనాలను అవమానించడం ఏం కాదు, మీరు పైసలు ఇస్తారా వాళ్ళు వస్తారు. ప్రతి మీటింగ్ అదే కదా జరిగేది.
వచ్చిన జనాలు కూడా మీ స్పీచ్ వినలేకపోతున్నారు. మీరు మాట్లాడే బూతులకు సిగ్గుపడుతున్నారు. మీరు మాట్లాడే బూతులకు నవ్వుకుంటున్నారు. ఏ ముఖ్యమంత్రి అని. మళ్ళీ మీకు సపోర్ట్గా కొంతమంది ఈ కొంచెం బుద్ధి నాయకులు బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డికి. వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అయినరు, అంతమంది అంటే ముఖ్యమంత్రి కాలే కాబట్టి మాట్లాడుతున్నారు. కేసీఆర్ బూతులు మాట్లాడలేదని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి బూతులు మాట్లాడలేదు స్వామి. కేసీఆర్ సెటరిక్ మాట్లాడుతుండే. రేవంత్ రెడ్డి సెటరిక్ కాదు, ఆయనకు రాదు. ఆయనకు భాష రాదు, ఏ భాష రాదు, తెలుగు భాష కూడా రాదు. నాకు అర్థమైంది. మా పాలమూరు జిల్లాలో అన్ని బూతులు లేవు. ఆయన మాట్లాడే బూతులు ఏడికెళ్ళి తీసుకొచ్చుకుంటుందో తెలియదు. ఎవరు రాసేసిన ఒడిశా బూతులా, ఆంధ్రప్రదేశ్ బూతులా, అవతల ఛత్తీస్గఢ్ బూతులా, వాళ్ళు కూడా మాట్లాడుకోరు కూడా తెలియదు. వాళ్ళని కూడా అవమానించడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా మాట్లాడుకోరు ఈ బూతులు. ఇక దానికి కౌంటర్ కేటీఆర్ ఇస్తే కేటీఆర్ అహంకారి. కేటీఆర్ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకో, నువ్వు మారొద్దు అని గాంధీభవన్కి వెళ్ళి కొంతమంది చిలక పలుకులు. ఇది మన తెలంగాణ నడుస్తున్న రాజకీయం. పక్కన ఏపీలో కూడా అన్ని బూతులు మాట్లాడుకోరు. రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటారు, ఆరోపణలు చేసుకుంటారు. ఇక్కడ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉంటే తీసి చూయించి జనాలకి వీళ్ళ అసలు రంగిందో బయట పెట్టవచ్చు. గవర్నమెంట్ మస్తు ఫెయిల్యూర్ చేసింది ఈ 2 సంవత్సరాలు కాదు, 20 నెలల కాలంలోనే. బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేసినంత తప్పులు చేసింది, అంతకన్నా ఎక్కువ తప్పులు చేసిండ్రు. జనాలను మోసం చేసిండ్రు. ల్యాండ్ స్కాములు జరిగినాయి, కమిషన్ల స్కాములు జరిగినాయి, మొత్తం జరిగినాయి. అందుకే అంటున్నా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్ ఎన్ని తప్పులు చేసిందో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 20 నెలలకే అంతకన్నా డబల్ తప్పులు చేసిండ్రు. అన్నీ ఉన్నాయి. ప్రజలతో పోరాటం చేయడానికే ప్రతిపక్షానికి అన్నీ ఉన్నాయి. ప్రజల తరపున నిలబడనికే, ప్రజలతో ప్రశ్నించడానికే మస్తు అవకాశాలు ఉన్నాయి ప్రతిపక్షానికి. అంతేగాని రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడితే ఆయనతో పోటీపడి వీళ్ళు బూతులు మాట్లాడితే దానికి అర్థమైంది. ప్రతిపక్షం ప్రజల తరపున మాట్లాడాలి. రేవంత్ రెడ్డి బూతులు తిడితే మీరు కౌంటర్లు ఇచ్చుకోవడం, మీరు బూతులు మాట్లాడుకోవడం కాదు. జనాలు మస్తు సమస్యలో ఉన్నారు. ఇప్పటిదాకా హోంగార్డ్స్కు జీతాలు రాలేదట. ఇందాక ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. హోంగార్డ్స్కు దాదాపు సగం పైన తెలంగాణలో ఇప్పటిదాకా జీతాలు రాలే. మనం ఏ తారీఖు వచ్చినాం? 20 తారీఖు దగ్గరికి వచ్చినాం. వాళ్ళకి జీతాలు రాలే ఇప్పటిదాకా. దాని గురించి ప్రశ్నించండి. 2 రోజుల డిఫరెన్స్లో 7 మంది గురుకుల హాస్టల్లో పిల్లలు సూసైడ్ చేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ అయింది. దాని గురించి మాట్లాడండి. విత్తనాలు వేసిన రైతులు నష్టపోయినరు. దాని గురించి మాట్లాడండి. ప్రాజెక్టులు మొత్తం ఎండిపోయినాయి, రిజర్వాయర్స్ నీళ్ళు లేవు, కాలువలు లేవు నీళ్ళు. దాని గురించి మాట్లాడండి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొన్ని కోర్సుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ మీరు డబ్బులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని బెదిరిస్తున్నారు యజమాన్యాలు. వాళ్ళ గురించి మాట్లాడండి. అది మాట్లాడకుండా రేవంత్ రెడ్డి మాట్లాడే బూతులకు మీరు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి జనం తిట్టుకుంటున్నారు, మిమ్మల్ని కూడా తిట్టుకోవాలనా? బూతుల్లో పోటీలు వద్దు, బూతులను వదిలేసేయండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా ఇంటలేరు. రేవంత్ రెడ్డి బూతులను వదిలేసేయండి. ఆయన బూతు పితామాడు కావాలని కంకణం కట్టుకుంటాడు, పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాడు. ఆయన వదిలేసేయండి. ఆయన పట్టించుకోకండి. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ప్రజల తరపున మాట్లాడండి. బూతులు కాదు మాట్లాడాల్సింది, పోటీపడి. వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ మదంతో మాట్లాడుతున్నారేమో బూతులు మాట్లాడే వాళ్ళంతా. ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి ఏమైంది? ఏం రోగం వచ్చింది? ఎనీవే, తెలంగాణ భాష అంటే బూతులు, తెలంగాణ సాంప్రదాయం అంటే మందు తాగుడు, తెలంగాణలో ఇంకా తిట్ల అంటే ఇట్లే ఉంటాయి అని పక్క రాష్ట్రం నవ్వుకునే విధంగా మాత్రం తిట్టుకోకండి. మీ ఇజ్జత ఏం పోదు, తెలంగాణ ఇజ్జత పోతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఓ ముఖ్యమంత్రి నాకు వాల్యూ ఇవ్వకుండా కుర్చీకి వాల్యూ ఇవ్వని అడిగిన రేవంత్ రెడ్డి గారు. కనీసం ఆ కుర్చీ కన్నా వాల్యూ ఉంచండి. ఆ కుర్చీ కూడా వాల్యూ ఉంచకుండా చేయకండి. ఆ కుర్చీలో మీరు పర్మనెంట్ కాదు, మీరు దిగిపోతారు, ఇంకోరు వస్తారు. కాబట్టి ఆ కుర్చీ ఇంపార్టెంట్, మనుషులు కాదు ఇంపార్టెంట్. ఆ కుర్చీకి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే గౌరవప్రదమైన సీట్ అది, దాన్ని ఉంచండి. అంతేగాని ఈ బూత్ మాటలు, బూత్ లాంగ్వేజ్లు ఎక్కడ నేర్చుకున్నారు స్వామి మీరు? తెలంగాణ ప్రజలు నవ్వుకుంటలేరు. ఇదెక్కడి గోలరా నాయన, ఇదెక్కడ లొల్లిరా నాయన, ఎప్పుడు ఇవన్నీ వినడం బంద్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఆ సిచ్యువేషన్ తెచ్చిర్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.